హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో ట్విన్ డెఫిసిట్స్ గురించి చెప్పుకుందాము. డెఫిసిట్ అంటే లోటు, ట్విన్ డెఫిసిట్. ఈ ఈ టర్ము ఎప్పుడు ఎక్కువ వాడతారంటే ఎక్కువ ఇంటర్నేషనల్ మార్కెట్లో వాడతారండి. ఎక్కువ ఈ టర్మ్ని ఇంటర్నేషనల్ మార్కెట్లో డెఫిసిట్ అంటే లోటు. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎక్స్పోర్ట్స్కి, ఇంపోర్ట్స్కి, ఇంకా ఫారెక్స్ రిజర్వ్స్ పెట్టడానికి, వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి, సో ఆ టైంలో ఎక్కువ యూజ్ చేస్తారు ఈ ట్విన్ డెఫిసిట్ ఈ వర్డ్ని. సో ట్విన్ డెఫిసిట్స్ ఏంటంటే అవి ఒకటి కరెంట్ అకౌంట్ డెఫిసిట్, దీన్ని సిఐడి అంటాం. ఇంకోటి ఫిజికల్ డెఫిసిట్. దీన్ని ఎఫ్డి అనుకోండి. ఈ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఎలా ఎలా జరుగుతుంది? ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. సో ఇంక్రీజింగ్ ఇన్ ఫెర్టిలైజర్ కాస్ట్ పెరుగుతుంది. ఎగ్జాంపుల్ ఎలా? ఫెర్టిలైజర్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? మనం ఎక్కువ ఫెర్టిలైజర్స్ మనం ఇంపోర్ట్ చేసుకుంటుంటాం కదా. సో మోస్ట్ ఆఫ్ ది ఫెర్టిలైజర్స్ ఆర్ మన ఇంపోర్ట్ ఓరియంటెడే. సో అప్పుడు ఏంటిది? ఇంపోర్ట్ చాలా కాస్ట్లీ అవుతుంది. ఇంపోర్ట్ ఈజ్ కాస్ట్లీ. ఇంపోర్ట్ కాస్ట్లీ అయినప్పుడు ఇక గవర్నమెంట్ ఏం చేస్తుంది? అప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలి? దానికంటే ముందు ఇంపోర్ట్ కాస్ట్లీ అయినప్పుడు ట్రేడ్ డెఫిసిట్ జరుగుతుంది. ఎందుకంటే ఇంతకుముందు మనం ఒక 10 lakhsకి మనం ఇంపోర్ట్ చేసుకునేది, కానీ ఇప్పుడు ఏమవుతుంది? ఇంపోర్ట్ కాస్ట్లీ అవ్వడం వల్ల 10 lakhs బదులు మనం 20 lakhs పే చేయాల్సి వస్తుంది. సో అప్పుడు దాన్నే ట్రేడ్ డెఫిసిట్ అంటాం. సో ఇంతకుముందు 10 lakhs, ఇప్పుడు 20 lakhs, అంటే 10 lakhs ఇప్పుడు ట్రేడ్ డెఫిసిట్ అయితే జరిగినట్టు కదా. సో దీన్ని కవర్ చేయడానికి గవర్నమెంట్ ఏం చేస్తుంది? గవర్నమెంట్ విల్ ప్రొవైడ్ సబ్సిడీస్. లైక్ యూరియాకి, ఫాస్ఫరస్కి, పొటాష్కి, వీటికి ఇలా సబ్సిడీస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు కదా. సో దీనివల్ల ఏమవుతుంది? లాంగ్ రన్లో గవర్నమెంట్ ప్రొవైడ్ సబ్సిడీస్ ఎక్కడి నుంచి వస్తుంది? గవర్నమెంట్ తన ఖజానా నుంచే కదా సబ్సిడీస్ ఇవ్వాలి. సో అలా ఇవ్వడం వల్ల ఏమవుతుంది? కొద్ది రోజుల తర్వాత అది ఫిజికల్ డెఫిసిట్కి దారితీస్తుంది. ఇలా దారితీస్తుంది. దాన్ని ట్విన్ డెఫిసిట్ ప్రాబ్లం అంటాం. సో దీనివల్ల కాన్సిక్వెన్సెస్ ఏంటిది? సో రేట్లు పెరిగిపోతున్నాయి అంటే ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది కదా. సో ఇంక్రీజ్ ఇన్ ఇన్ఫ్లేషన్. ఇంకోటి ఏంటిది? ఫారెక్స్ రిజర్వ్స్ ఏమవుతుంది? బయటికి వెళ్ళిపోతున్నాయి కదా. సో ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇంకో ప్రాబ్లం ఏంటిది? ఫారెక్స్ రిజర్వ్స్ బయటికి వెళ్ళిపోతున్నాయి అంటే డిప్లీషన్ ఆఫ్ ఫారెక్స్ రిజర్వ్స్. సో ఇదండి ట్విన్ డెఫిసిట్ ప్రాబ్లం. నెక్స్ట్ వీడియోలో వేరే కాన్సెప్ట్ కలుద్దాము. అంటిల్ దెన్, బై.
సో ఇదండి ట్విన్ డెఫిసిట్. మన నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ కాన్సెప్ట్తో కలుద్దాము. అంటిల్ దెన్ బాయ్ బాయ్.